ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం సిఐటియు అని ముస్తాబాద్ మండల గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులు లోకిని శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జెండా ఎగరవేసి ఆవిర్భావ వేడుకలు ప్రారంభించిన అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు, హక్కుల సాధన కోసం పుట్టింది సిఐటియు అని, రానున్న రోజుల్లో కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో లక్ష్మణ్, బాబు, సుధాకర్, రమేష్, శ్రీనివాస్, మల్లవ్వ, దుర్గవ్వ, స్వరూప, రామలక్ష్మి తదితరులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఐక్యత, కార్మికులందరి హక్కుల కోసము ఇంతవరకు మేము కొన్ని ఏళ్ళ నుంచి పోరాడుతున్నా మా హక్కులను మాకు ఎవరు సహకరించడం లేదు. ఇప్పుడైనా కనీసము ఈ ప్రభుత్వము, ఇంతకుముందు మేము సమ్మె చేసిన ప్రతి ప్రభుత్వం మేము గెలిచినప్పుడు అన్ని హక్కులు మీకు ఇస్తాము, మీరు మమ్మల్ని గెలిపించండి అని మాకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు మాకు ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా దానికి ఇప్పటి వరకు మాకు ఒక హక్కు సుతము కల్పించడం లేదు. మేము చనిపోయినా మాకు దాన సంస్కారాల కిందికి ఒక 10,000 రూపాయలు ఇవ్వమంటే దానికి ఇస్తలేరు. మేము రేపు పొద్దుగాల మురికి కాలువలు తీసి నీళ్లు పెట్టి ట్రాక్టర్ నడిపించి ఇవన్నీ చేస్తున్నా. రేపు పొద్దుగాల మాకు ఏదైనా ప్రమాదం వచ్చిన చనిపోతే ఒక్కొక్క 1,00,000 రూపాయల బీమా సౌకర్యం కల్పించడం లేదు. మేము 20-30 సంవత్సరాలు సర్వీస్ చేసి దిగిపోతే మాకు ఒక్క రూపాయి బెనిఫిట్స్ లేదు. కాబట్టి మాకు ఇంతకుముందు దిగిపోతే ఇప్పటికైనా మేము ప్రభుత్వం స్పందించి మేము ఒకవేళ మా సర్వీస్ అయిపోయిన తర్వాత మాకు ఒక్కొక్కరికి సర్వీస్ నుంచి దిగిపోయినాడు మనిషికి ఒక 5,00,000 రూపాయలు ఇవ్వాలని మేము సవినయంగా కోరుచున్నాం.